హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చపి టాక్స్. మీ అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను అలానే చాలా బాగున్నానండి. ఈ రోజు కూడా ఒక కొత్త స్టోరీతో వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పూర్వకాలంలో మన దేశంలో కళింగ రాజ్యం అని ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు పేరు భూపతివర్మ. ఆయన రాజ్యాన్ని చాలా బాగా పరిపాలించేవాళ్ళు. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఆయన పరిపాలనలో. ఆయన చాలా ఇన్నోవేటివ్ గా కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఒకసారి ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. నా మంత్రివర్గంలో అందరూ పెద్దవాళ్లే ఉన్నారు, అసలు ఒక యువకుడు అనేవాడు ఒక్కడు లేడు. అలా ఒక యంగ్ పర్సన్ గనక ఉంటే నేను రాజ్యాన్ని ఇంకా చాలా బాగా పరిపాలించగలను కదా అని చెప్పి ఆయనకి థాట్ వచ్చింది. సో ఆయన ఏమనుకున్నారు, ఒక యంగ్ పర్సన్ ని తన మంత్రివర్గంలో రిక్రూట్ చేసుకుందాం అనుకున్నారు. ఆయన అయితే ఈ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోలేదు. ఆయన ఏం చేశారంటే, ఒకరోజు తెల్లవారుజామున లేచి తన మొత్తం మారువేషంలో నార్మల్ మనిషిలాగా డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకుని తన గుర్రం తీసుకుని రాజభవనం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి రాజ్యంలో అంతా తిరుగుతూ ఉన్నారు. తిరిగి ఒక సన్న రోడ్డు దగ్గర ఆగారు. అప్పటికి ఇంకా మొత్తంగా తెల్లవారలేదు. సో ప్రజలంతా ఇంకా తిరగట్లేదు. ఆయన ఆ సన్న రోడ్లో మధ్యలో ఒక గుంట తవ్వారు. గుంట తవ్వి ఆ గుంటలో తనతో పాటు తెచ్చుకున్న ఒక మెటల్ జార్ ని అందులో పెట్టి కొంత మట్టితో పూడ్చిపెట్టి, తర్వాత మొత్తం మట్టితో పూడ్చిపెట్టకుండా ఒక పెద్ద రాయిని అడ్డంగా పెట్టారనమాట రోడ్డుకి. పెట్టి ఆయన వెంటనే తన గుర్రాన్ని తీసుకుని పక్కనే కొండ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దామని చెప్పి. సో ఆయన వెళ్ళిపోయి చూస్తూ ఉన్నారు. ఇంకా తెల్లవారింది, ప్రజలందరూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ రోడ్లో అటువైపుగా ఒక రైతు వచ్చాడనమాట. ఆయన తల మీద ఒక బుట్టలో కూరగాయలు అన్ని పెట్టుకుని ఆయన వస్తూ వస్తూ ఆ రాయిని చూసుకున్నాడు. ఆయన ఏం పడలేదు. సో చూసుకుని, ఎవరు ఈ రాయిని ఈ రోడ్డు మధ్యలో అడ్డంగా పెట్టిన వాళ్ళు, ఈ ఊర్లో జనాలు ఎవ్వరికి అసలు ఏది పట్టదు, ఎవ్వరికి ఏ విషయం ఏది పట్టించుకోరు అని చెప్పి అందరినీ తిట్టుకుంటూ ఆయన పక్క నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆ రాయిని మాత్రం అక్కడి నుంచి తీయలేదు. ఆ తర్వాత అటుగా పాల ముక్కునే అమ్మాయి వచ్చింది. చేతిలో పాలకుండ, తల మీద ఒక కుండ ఉంది. తను వస్తూ వస్తూ చూసుకోలేదు, ఆ రాయిని తగిలిపడింది. తన చేతిలో ఉన్న కుండలన్నీ పగిలిపోయినాయి. ఆ అమ్మాయి అంతే లేచి తిట్టుకుంటూ అందరినీ, ఇంత అడ్డంగా రాయి ఎవరు పెట్టారు, అసలు ఎవ్వరికి పట్టదు ఈ ఊర్లో, ఆడ మనిషినైంది నేను ఎలా ఈ రాయిని తీయగలను అని చెప్పి అందరినీ తిట్టుకుంటూ ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత అటు నుంచి వేరే ఊరు నుండి వ్యాపారులు వచ్చారనమాట. అంటే వాళ్ళు ఎద్దుల బండిలో వచ్చారు. వస్తూ వస్తూ వాళ్ళు చూసుకోలేదు, వాళ్ళ చక్రం దాని మీదకి ఎక్కి వాళ్ళ బండిలో ఉన్న వస్తువులన్నీ కింద పడిపోయినాయి. వాళ్ళు అంతే లేచి చూసి, ఈ ఊర్లో వాళ్ళకి అసలు ఏ విధమైన బాధ్యత లేదు, దేన్ని పట్టించుకోరు, రోడ్లు ఇలా ఉంటే వీటిని ఇలానే వదిలేసుకున్నారు అని చెప్పి వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తిట్టుకుని మళ్ళీ వాళ్ళ వస్తువులన్నీ వాళ్ళ ఎద్దుల బండిలోకి సర్దుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుగారు ఇదంతా చూస్తూనే ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఆ రాయిని తీసి సర్దిన వాళ్ళే లేరు. అంతలో అటుగా ఒక అబ్బాయి ఇచ్చాడు అనమాట, యంగ్ పర్సన్. అతను చూసి ఈ రాయిని చూసి, అయ్యో రోడ్డు మధ్యలో ఈ రాయి అడ్డంగా ఉంది అని చెప్పి అతను ఆ రాయిని తీసి పక్కకు పెట్టేశాడు. పక్కకు పెట్టేసి చూడగానే అక్కడ అతనికి మెటల్ జార్ కనపడింది. ఆ మట్టి అంతా తొలగించి మెటల్ జార్ చూసేసరికి దాని మీద ఒక చిన్న స్లిప్ అంటించి ఉంది. ఆ స్లిప్ మీద ఏముందంటే, ఎవరైతే ఈ మెటల్ జార్ ని తీస్తారో వాళ్ళకే ఈ మెటల్ జార్ లోపల ఉన్న వస్తువులన్నీ వాళ్ళకే చెందుతాయి, పైగా వాళ్ళు ఇది తీసుకుని రేపు ఉదయం రాజ్యసభకి రావాల్సింది అని చెప్పి రాసింది. అతను చూసి ఆశ్చర్యపోయాడు. సో వెంటనే మెటల్ జార్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో అన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. సో అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఇంకా దాన్ని అలానే క్లోజ్ చేసి పట్టుకున్నాడు. ఇదంతా రాజుగారు చూశారు. అతను ఆ రోజు గడిచిపోయింది. ఇంకా తెల్లారి రాజ్యసభకి ఆ మెటల్ జార్ ని, ఆ స్లిప్ ని పట్టుకుని వెళ్ళాడు. రాజ్యసభకు వెళ్లేసరికి అతను చెప్పాడు, అక్కడ ఎవరికి ఏం అర్థం కాలేదు, అసలు ఏం జరిగింది, ఇలా ఎవరు రాశారు, రాజ్యసభకి ఎవరు రమ్మన్నారు అని. అప్పుడు రాజుగారు జోక్యం చేసుకుని, అంతా నేనే చేశాను. సో నేనే మన మంత్రివర్గంలో ఒక యంగ్ పర్సన్ ని రిక్రూట్ చేసుకుందాం అనుకున్నాను. సో అందుకనే నేను ఇదంతా చేశాను. సో అతని గురించి ఇంకా వివరాలు తెలుసుకున్నారు, కొన్ని ప్రశ్నలు వేశారు. అతను అన్ని ప్రశ్నలకి రాజుగారు అనుకున్నట్టే మంచి సమాధానాలు చెప్పాడు. సో అతను రాజుగారికి చాలా బాగా నచ్చాడు. సో ఆయన తన మంత్రివర్గంలోకి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి రాజుగారు ఆ రాజ్యాన్ని ఇంకా చాలా బాగా పరిపాలించారనమాట. అప్పటి నుంచి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ స్టోరీని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఈరోజు వీడియో. బై బాయ్.